హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ చేస్తున్నానండి. చికెను శనగపప్పు అండి. ఇది 1 కేజీ చికెన్. 1 కేజీ చికెన్ అండి. ఇది 100 గ్రామ్స్ కొంచెం ఎక్కువనేనండి శనగపప్పు. దానికి కావాల్సినవన్నీ చూడండి: సాల్ట్ అండ్ కారం, పసుపు, ఫ్రెష్ అల్లము, ధనియా పొడి, ఈ మసాలా అండి. తర్వాత ఫ్రెష్గా దంచేద్దాము. కొత్తిమీర అండ్ పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఆయిల్ అండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాము రండి. ఓకేనండి, 2 పావులు ఆయిల్ కదా. ఉల్లిగడ్డ కొంచెం కాలనిద్దామండి. ఓకేనండి, ఉల్లిగడ్డ ఎర్రగైతా ఉంది. దీంతో ఇవి కూడా వేస్తుందండి, పచ్చిమిర్చి అండ్ పుదీనా. కొంచెం ఇది అయింది కదండి, అన్నీ ఇందులోనే వేసేద్దామండి మంచిగా. పసుపు అండి, అల్లం ఇది ఒక పెద్ద స్పూన్ అండి, ఎందుకంటే 1 కేజీ కనుక కొంచెము ఉండాలండి. ఆ తర్వాత తగినంత ఇది 2 స్పూన్స్ ఉప్పు అండి. ఇది 2½ కారము. ఎందుకంటే నేను ఇదంతా కలిపి పెట్టలేదండి, మ్యారినేట్ చేయలేదు కనుక ఇందులోనే ఇది చేసేసి చికెన్ చేసేద్దామని. ఇది వేరేగా కొంచెం మంచిగా నూనెలో ఇది అవుతుంది. ఇప్పుడు చికెన్ వేద్దామండి. ఇదంతా మంచిగా పట్టించి ఈ బోన్స్తోనేనండి. పప్పు, శనగలు ఇలాంటివి వేసినప్పుడు బోన్లెస్ కాకుండా బోన్స్తోనే చేస్తే అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. గ్రేవ్ అది చాలా బాగా వస్తుంది. అందుకే ఇది బోన్స్తోనే కొంచెంసేపు పెడదామండి. కొంచెంసేపు పెట్టేద్దాం. శనగపప్పు అండి, శనగపప్పుని ఒక విజిల్ కుక్కర్లో వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొంచెం మంచిగా టేస్ట్గా ఇదిగా ఉంటుందని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు, కాకుంటే ఇలా చేద్దామని. ఇదేమో మసాలా అండి, దీన్నేమో దంచేసి మనం కొత్తిమీర కంటే కొంచెం ముందు ఈ పౌడర్ వేసేద్దాం. ఇదిన్నో ధనియా పొడి చూడండి. దాంట్లో వాటర్, చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేస్తూ ఉంది. ఇట్లా ఇంకా కొంచెము ఇది చేసి ఇంకొంచెం ఉడికిద్దామండి. ఇదేంటంటే కొంచెం వాటర్ వేద్దామండి, ఎందుకంటే కొంచెం ఉడకాలి కదండి. ఇది కొంచెం వాటర్ వేద్దాము. వేసి ఇది ఉడికిందండి, చికెన్ మంచిగా మెత్తగా ఉడికింది. కొంచెంసేపు ఈ పప్పుతో కూడా ఉడికిద్దాం. ఇది పప్పు ఉంది కదండి, ఈ పప్పు అండ్ ఈ ధనియాల పొడి అండి. ఈ ధనియాల పొడి అన్నీ కలిపేసేసి ఒక 5 నిమిషాలు మనం, ఇదేమో నేను దంచుకున్నానండి, దంచిన మసాలా ఉంది కదా ఇదండి, అంతా వేసి మనము మూత పెట్టేసి ఇక తీయకుండా కొంచెంసేపు ఉడికియాలండి.
ఎందుకంటే ఈ పప్పు కూడా మంచిగా చికెన్ గ్రేవీ అనేది పడుతుందండి. చూసారు, అసలు తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి. రైస్కి అండి దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఇక కొంచెం సేపు ఒక 5 నిమిషాలు, కొంచెంసేపు అంటే 5 నిమిషాలు పెట్టేద్దామండి. ఉప్పు ఈయనంత కరెక్ట్గా ఉందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, పప్పులు వాళ్ళకి ఇష్టం కదండి. అందుకే ఇలా చేస్తే వాళ్ళకి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కొందరు పిల్లలు పీసులు తినరండి, చికెన్ పీసులు తినరు, ఇష్టం ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు ఈ పప్పులు అనేది వేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటారు. అందుకే 5 నిమిషాలు ఉడికిందండి. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి, బాగుంటుంది. ఒక నెయ్యి యాడ్ చేద్దాము. అండ్ కొత్తిమీర వేసేసుకొని బస్ మూత పెట్టేసుకొని స్టవ్ తీసేసుకుందాం. చూసారండి, దగ్గర చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గానండి, కలర్ఫుల్గా. అసలు తింటుంటే ఏదో పిక్నిక్ వెళ్ళి తిన్నట్టు అనిపిస్తుందండి. చక్కగా మీరు ఇలా చెయ్యండి. మనం పిల్లలు అంటేనే ఏంటి, ఒక పిల్లలు పెద్దలు అవసరం లేదని అలా అనుకోకండి. ముందు మనం ప్రిఫరెన్స్ ఇంట్లో పిల్లలకే ఇస్తాం, ఆ తర్వాతే మనం. అందుకే వాళ్ళకు నచ్చినట్టుగా కొంచెం ఎదిగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనేది. ఓకేనండి. ఏదో ఇలా పప్పులు ప్లస్ పీసులు, రోటీకైనా రైస్కైనా, వైట్ రైస్ అయినా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు కూడా ఇలా చెయ్యండి, తినండి, రుచి చూడండి, అండ్ కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం లేదండి, ఓన్లీ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఓకేనండి, బాయ్ అండి.